పులుపు అంటే మన జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సవాళ్ళు వాటితో పోలుస్తూ ఉంటారు. అయితే ఈ పరాభవ నామ సంవత్సరంలో ఈ ఏ రాశుల వారికి ఈ పులుపుని పోల్చుకోవచ్చు? పులుపుతోటి పోల్చుకునేటువంటి రాశులు 2 ఉన్నాయి. అందులో ఒకటి తులారాశి, రెండవది ధను రాశి. ఎందుకంటే దీర్ఘ సంచార గ్రహాల్లో దాదాపుగా ఈ 2 రాశుల వారికి గురుబలం ఉన్నది, అలాగే రాహు యొక్క బలం ఉన్నది. లేదా తులారాశికి చూసుకుంటే వారికి శని బలం ఉన్నది, ధనురాశి వారికి ఏమో రాహు బలం ఉన్నది. ఈ 2 రాశుల వారికి ఏమవుతోంది అంటే మధ్యలో కొంతకాలము మిశ్రమంగా ఉండబోతూ ఉన్నది. సర్వధాన్య ఫలం స్వల్పం గమనం యథా. కొన్ని సందర్భాలలో ఈ 2 రాశుల వారు ఈ పులుపు అనేటువంటి రుచితో పోల్చుకున్నట్టు వారు జీవితంలో అధిగమించగలిగినటువంటి సవాళ్ళు కొన్ని ఉంటాయి. అధిగమించగలిగేటువంటి సవాళ్ళు అంటే అవి సవాళ్లే, కానీ వారు అధిగమించగలుగుతారు. అలాగే ఈ సంవత్సరంలో దీర్ఘ సంచార గ్రహాల్లో 2 గ్రహాలు అనుకూలంగా ఉన్నందున ఈ రాశి వారికి ఆ బలం ఏర్పడింది. మరి 3వ గ్రహం కొంత ప్రతికూలంగా ఉన్నట్టే కదా. ఉదాహరణకి తులారాశి వారి యొక్క స్థితిగతులను పరిశీలన చేస్తే మధ్యలో కొంత భాగం గురుని యొక్క బలం తగ్గుతూ ఉన్నది. ధాన్యనాశో ధనచ్ఛేదం వృధా సంచరణం భయం అంటే అక్కర్లేకపోయినా మనం భయపడేటువంటి సందర్భాలు కొన్ని ఉంటాయి. అలాగే ధనురాశి వారి యొక్క స్థితిగతులను చూస్తే చతుర్థ స్థానమందు అర్ధాష్టమ శనేశ్వరుడు ఈ సంవత్సరంలో కొంత భాగం ఇబ్బంది పెడతారు. ఇలా ఈ 2 రాశుల వారికి ఒక్కొక్క దీర్ఘ సంచార గ్రహం ఇబ్బంది పెట్టినప్పటికీ 2 గ్రహాల తాలూకు అనుకూలతలతోటి జాతకంలో ఉండేటువంటి దశాంతర్దశలు కూడా చాలా చక్కగా ఉంటే సవాళ్లు వస్తాయి, కానీ వాటిని అధిగమించగలిగేటువంటి అవకాశం ఈ 2 రాశుల వారికి కూడా ఉంటుంది.